హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు జరిగిన ఆర్పిఎఫ్ 5th మార్చ్ ఫస్ట్ షిఫ్ట్కి సంబంధించిన జిఎస్జికే ఫ్రెండ్స్. రాజ్యాంగ సవరణ 86 ఏ చట్టం కింద జోడించబడింది? భారత రాజ్యాంగానికి 86 సవరణ చట్టం 2002 ప్రకారం జోడించబడింది. ఈ సవరణ ద్వారా 6 నుంచి 14 ఏళ్లలోపు పిల్లలకు ఉచిత మరియు నిర్బంధ విద్యా హక్కు లభించింది. అలాగే తల్లిదండ్రులు మరియు సంరక్షకులు ఉండాలి పిల్లలకు విద్యా అవకాశాలు కల్పించడం విధిగా నిర్ణయించారు. సో ఫ్రెండ్స్, అమెండ్మెంట్స్ గురించి కూడా ఇచ్చాడు. రాజ్యాంగ సవరణ గురించి ప్రతి షిఫ్ట్లో ఇస్తున్నాడు ఫ్రెండ్స్, చూసుకోండి. సో ఇంగ్లీష్లో కూడా ఉంది ఫ్రెండ్స్, ఇంగ్లీష్ కూడా చూసుకోవచ్చు. రెండవ పంచవర్ష ప్రణాళిక లక్ష్యం ఏమిటి? భారతదేశం యొక్క రెండవ పంచవర్ష ప్రణాళిక యొక్క ప్రధాన లక్ష్యం ప్రాథమిక మరియు మూలధన పరిశ్రమలను పెంచడం. ఈ పథకం కింద విలం. సో ఫ్రెండ్స్, పంచవర్ష ప్రణాళిక గురించి కూడా తీసుకోండి, మరి వాటి యొక్క ప్రాధాన్యత ఏమిటి అని చూసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ ఇయర్స్ కూడా చూసుకోండి. చక్కెరలో ఆల్కహాల్ కలిపినప్పుడు ఏ ప్రతిచర్య జరుగుతుంది? చక్కెరకు ఆల్కహాల్ జోడించడం యొక్క ప్రతిచర్యను కిణ్వ ప్రక్రియ అంటారు. ఇది జీవ ప్రక్రియ. ఇందులో చక్కెర అణువులు ఈస్ట్ మరియు బ్యాక్టీరియా సహాయంతో ఇథైల్ ఆల్కహాల్ మరియు కార్బన్ డయాక్సైడ్గా మార్చబడతాయి. ఆక్సిజన్ లేనప్పుడు ఈ ప్రక్రియ జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఫిజిక్స్ సంబంధించిన క్వశ్చన్స్ కూడా అవుతున్నాను, చూసుకోండి. వేగం యొక్క సూత్రం ఏమిటి? వేగం v = స్థానభ్రంశం, సమయం స్థానభ్రంశం. సో ఫ్రెండ్స్, ఫార్ములా గురించి ఇవ్వడం జరుగుతుంది ఫిజిక్స్ సంబంధించి, చూసుకోండి. వైశాఖ పండుగను ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? వైశాఖి పండుగను కొద్దిగా చూసుకోండి. ఇక్కడ బైశాఖి ఫ్రెండ్స్ ఇది పండుగ. సో స్పెల్లింగ్ మిస్టేక్ పడింది. బైశాఖి పండుగను ఏ రాష్ట్రం జరుపుకుంటారు? బైశాఖి పండుగను ప్రధానంగా పంజాబ్ మరియు హర్యానాలో జరుపుకుంటారు. ఈ పండుగ దేశమంతటా జరుపుకుంటారు. ఫ్రెండ్స్, ఈ పండుగ బైశాఖికి సంబంధించింది. జలియన్వాలా బాగ్కి సంబంధించిన రిలేటెడ్ ఉంది ఫ్రెండ్స్, చూసుకోండి. ఫ్రెండ్స్, రెండు నదుల మధ్య ఉన్న డిస్టెన్స్ని ద్వైబ్ అని అంటారు ఫ్రెండ్స్. ద్వైబ్ అనేది రెండు నదుల మధ్య ఉన్న ప్రాంతం. ఇది గంగా మరియు యమున మధ్య ఉన్న భూమి వల్లే. దో మరియు అబ్ అంటే నీరు అనే పదాలతో రూపొందించబడింది. ట్రైగ్రిస్ మరియు యూఫ్రేట్స్ వంటి ద్వైబ్లను ప్రపంచంలో చాలా ఉన్నాయి. సో జాగ్రత్తకు సంబంధించిన ఫ్రెండ్స్. ప్రపంచీకరణ అంటే ఏమిటి? ప్రపంచీకరణ అంటే ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు, సమాజాలు, సంస్కృతులు మరియు రాజకీయ వ్యవస్థల పరస్పర అనుసంధానం. గ్లోబలైజేషన్ ప్రపంచవ్యాప్తంగా వస్తువులు, సేవలు, సమాచారం, సాంకేతికత మరియు డబ్బు వేగవంతమైన మార్పిడికి దారితీసింది. ఆర్థిక సంస్కరణ విధానం ఎప్పుడు అమలు చేయబడింది? భారతదేశంలో ఆర్థిక సంస్కరణ విధానం జూలై 24, 1991 నుండి అమలు చేయబడింది. ఈ విధానాన్ని నరసింహారావు ప్రభుత్వం అమలు చేసింది. ఈ విధానాన్ని న్యాయ ఉదారవాద విధానం అని కూడా అంటారు. 21వ రాజ్యాంగ సవరణకు ఏమి జోడించబడింది? సింధీ భాష. 21వ రాజ్యాంగ సవరణ చట్టం 1967 ద్వారా భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో చేర్చబడింది. రాష్ట్ర విధాన నిర్దేశక సూత్రాలు ఏ భాగంలో ఉన్నాయి? భారత రాజ్యాంగంలోని పార్ట్ 436 నుండి 51 వరకు రాష్ట్ర విధానానికి సంబంధించిన డైరెక్టివ్ ప్రిన్సిపల్ DPSPని కలిగి ఉంది. ఈ అంశాలు దేశ పాలనకు మార్గదర్శకాలను అందిస్తాయి. యాజమాన్య హక్కుల ఉల్లంఘనపై దృష్టి పెట్టండి. ఇది ఏ ఆర్టికల్ కింద ఉంది? భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 226 ప్రకారం హైకోర్టు మరియు ఆర్టికల్ 32 ప్రకారం సుప్రీంకోర్టు ప్రాథమిక హక్కుల ఉల్లంఘనపై రిట్లు జారీ చేయవచ్చు. రిట్టు అనేది ఒక అధికారిక వ్రాతపూర్వక ఆర్డర్. ఫ్రెండ్స్,
రిట్ల జారీ రిట్ల గురించి వచ్చింది కాబట్టి సుప్రీంకోర్టు, హైకోర్టు రిట్లు జారీ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అత్యధిక రిట్లు జారీ చేసే ఏది ఫ్రెండ్స్? సుప్రీంకోర్టా, హైకోర్టా? సో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. పోర్చుగీస్ దేనికి సంబంధించినది? పోర్చుగీస్ ప్రజల వారసత్వం ప్రధానంగా ఇండో-యూరోపియన్ మరియు సెల్టిక్ ప్రజల నుండి వచ్చింది. రోమన్ ఆక్రమణ తర్వాత వారు రోమనైజ్ చేయబడ్డారు. పోర్చుగీస్ భాష వల్గర్ లాటిన్ నుండి ఉద్భవించింది. సో ఫ్రెండ్స్, డాన్సర్స్ రిలేటెడ్ ఇచ్చాడు. రీసెంట్లీ కరెంట్ అఫైర్స్ గురించి ఒక 5 క్వశ్చన్స్ వచ్చాయి. రీజనింగ్ ఈజీగానే ఉంది. మ్యాథ్స్ మాత్రం కొద్దిగా మాట్లాడుతుంది ఫ్రెండ్స్. సో నేను మ్యాథ్స్ సంబంధించిన క్వశ్చన్స్ కూడా టెలిగ్రామ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎవరైనా జాయిన్ అయ్యకపోతే జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. ఇక్కడ అప్లోడ్ చేశాను. సో నేను వీడియో కూడా అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్. కొద్దిగా బ్లర్గా కనిపిస్తుంది. నేను నెక్స్ట్ టైం కొద్దిగా ఇంకా క్లారిటీగా అప్లోడ్ చేశాను. సో మీకు పీడిఎఫ్ కావాలంటే ఈ వీడియోకి సంబంధించిన టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. అక్కడ మీకు దొరుకుతుంది. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.